ఒక్కటండి టికెట్ గిట్ట ఓపెన్ అయితే గిట్ట మొత్తం తెలంగాణలో టికెట్ల సునామీ అనేది ఏర్పడుతది. ఎందుకంటే ఇప్పుడు చూస్తే నార్త్ అమెరికాలోనే అది అంత విధంగా టికెట్లు పోయినాయంటే, మరి ఇక ఇక్కడ మన తెలుగు రాష్ట్రాలలో ఇంకా రామ్ చరణ్ గారికి ఎంత అభిమానులు ఉంటారు, ఎంత ఫ్యాన్స్ ఉంటారండి. ఇక్కడ మొత్తం సునామీ జరుగుతది. టికెట్ల సునామీ జరుగుతది. మొత్తం రికార్డ్ మొత్తము ఆ పాన్ ఇండియా లెవెల్ రికార్డ్ మాత్రం బ్రేక్ చేయబోతుండు రామ్ చరణ్. అదేవిధంగా ఎందుకంటే ఈ సినిమా మాత్రం చాలా బావుంటది. ఎందుకంటే సనాతన ధర్మం కోసం అదేవిధంగా ఒక హనుమంతుడిని ఒక నిజమైనటువంటి ఒక హనుమాన్ దేవుడిని చూస్తే ఎట్లుంటదో రామ్ చరణ్ గారిని కూడా చూస్తే అట్లా ఆ విధంగా ఉంది ఇది. ఎందుకంటే బుచ్చిబాబు గారి డైరెక్షన్ కాబట్టి చాలా బాగా చూపెట్టిండు రామ్ చరణ్ గారు కాబట్టి సూపర్ ఉంటది. అందరూ కూడా చూడాలి. సక్సెస్‌ఫుల్ గా చూసి అందరూ మంచి ఎంజాయ్ చేయాలి. దీన్ని అన్నిటికన్నా రెట్టింపు కూడా రికార్డ్ బ్రేక్ చేస్తది. ఎందుకంటే మనం చూస్తుంటే ఇప్పుడే మనకు అర్థమైంది. మన దేశం గాని దేశంలోనే టికెట్లు పెడితే అంత రేంజ్‌లో పోయింది. 100,000 మిలియన్స్ పోయిందంటే అర్థం చేసుకోండి. ఇక్కడ కూడా అంతకు రెట్టింపు పోతది. ఈ సినిమా మాత్రము ఫుల్ సూపర్ డూపర్ హిట్ అయితది. మొత్తం ఇండియాలో ఉన్నటువంటి అన్ని సినిమాల రికార్డ్ బ్రేక్ చేస్తది. ఈసారి పెద్ది. ఒకప్పుడు 'మగధీర' ఇండస్ట్రీ హిట్ కొట్టారు. తర్వాత మళ్ళా 'రంగస్థలం'తో ఇండస్ట్రీ హిట్ కొట్టారు. తర్వాత 'త్రిబుల్ ఆర్'తో ఇండస్ట్రీ హిట్ కొట్టారు రామ్ చరణ్ గారు. ఈసారి మళ్ళా 'పెద్ది'తో ఇండస్ట్రీ హిట్ కొడతారా? 100% కొడతారండి. ఎందుకంటే 'రామ్ చరణ్' అంటే ఓన్లీ ఇండియన్ హీరోనే కాదండి. మొత్తం వరల్డ్ వైడ్ 'నాటు నాటు' సాంగ్‌లో డాన్స్ చేసినప్పుడే మొత్తం ప్రపంచంలో 'రామ్ చరణ్' అంటే ఒక బెస్ట్ యాక్టర్ అని చెప్పేసి ఒక ముద్ర పడిపోయింది. అదే రేంజ్‌లో మొత్తం ఇండియా లెవెల్‌లో కూడా సక్సెస్‌ఫుల్‌గా మొత్తం రికార్డులు బ్రేక్ చేస్తుంది 'పెద్ది' సినిమా.